హాయ్ అండి. ఈరోజైతే మీకు థ్రెడ్ వర్క్ చూపిస్తున్నాను. ఇదైతే మీరు బ్లౌజులకి అది వేసుకోవచ్చండి. అంటే మూడు డిఫరెంట్గా ఉంటాయి, కానీ కుట్టు అయితే ఒకటేనండి. ఫస్ట్ మీరు ఒక్కొక్క పూస వేసేసుకోండి. అలాగే ఈ పక్కన పూసే కాకుండా మీరు థ్రెడ్ వర్క్ ఫ్రించ్ నట్ కూడా వేసుకోవచ్చండి. 3 అలా వేసేసాను. ఇది లేజీ డేజీ స్టిచ్ అండి. ఇది దానికి నేను చివరి ఏం చేశానంటే ఒక సీక్వెన్స్ పెట్టి మామూలుగా అలాగా చుట్టూ వేసేసానండి మొత్తం. ఇది ఒక ఫ్లవర్ అండి. ఇది మొత్తం మీరు అలాగే వేసేసుకోండి. అంటే కరెక్ట్గా వస్తుందని నేను అంటే మొత్తం 4 అలా వేసి మధ్యలో 2 వేసాను అనమాట. మొత్తం అంతా ఫిల్ చేసేసుకుంటే ఇదొక ఫ్లవర్ లాగా వస్తుందండి. ఇదైతే మనకి డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు, అలాగే బ్లౌజులు కూడా వేసుకోవచ్చు. మొత్తం అంతా ఇలాగే ఫిల్ చేసేసుకోండి. అయితే అయిపోయిందండి. ఇది ఇంకొకటి వేస్తే సరిపోతుంది.
అలాగే పక్కది కూడా సేమ్ ఇందాకట్లాగే వేసానండి. అదే గొలుసు కుట్టు అంటారు, లేజీ డేజీ స్టిచ్ కూడా అంటారు దీన్ని. ఇలాగ నేనేం చేశానంటే అండి, ఇందాకైతే మొత్తం 4 వేసి మధ్యలో 2 వేసాను. ఇప్పుడు అలా కాకుండా మధ్యలో ఒక్కొక్కటి వేసుకొచ్చానండి. మొత్తం అంతా ఫిల్ అయ్యి చేసేయండి అలాగా. అంటే మధ్యలో ఒక్కొక్కటండి. ఈ రెండింటికి మధ్యలో ఒకటి సరిపోతుంది. అలా మధ్యలో అలా ఒక్కొక్కటి వేసుకోండి. ఇందాకైతే మనం 2 వేసామండి ఆ పక్కదానికి. ఇప్పుడైతేనండి అది ఉంది కదండి, మనం గొలుసు కుట్టు వేసాం కదా, దాని లోపల నుంచి మనం ఒక 3 లైన్లు అలా వేసుకుంటే ఇది ఒక డిజైన్ కింద కనిపిస్తుంది అనమాట. ఇది బాగానే ఉంటుందండి. సేమ్ మొత్తం అలాగే మీరు 3 లైన్లు వేసుకోండి చివరిన. చూసారు కదండి, అలాగే మొత్తం అంతా ఇది కూడా ఫిల్ చేసేసుకోండి. మొత్తం ఇది కూడా అయిపోయిందండి. ఇది ఒక రకమైన ఫ్లవరు. ఇది కూడా అదే నేను వాడింది అయితే యాంకర్ థ్రెడ్ వాడానండి. దీనికైతే డబల్ కలర్ వాడాను. దీన్నేమో బటన్ హోల్ స్టిచ్ అంటారండి. ఇది కూడా సేమ్ అదే కుట్టండి. అంటే ఇది లైన్గా వేసుకుంటూ ఒక్కొక్క ఆకులాగా మనకు వచ్చేలాగా వేసుకోవాలండి. కుడుతున్నాను కదా, అలా సేమ్. అంటే ఇది పక్క పక్కనే కుట్టుకుంటూ వెళ్ళాలి. అదైతే మనం విడివిడిగా కుట్టేసి ఒక్కొక్క లైన్ వేసుకుంటాం. అది ఈ స్టిచ్ కూడా మనకి బ్లౌజులకి బాగుంటుందండి. అక్కడక్కడ వేసుకోవచ్చు. అలాగే ఒక ఫ్లవర్ వేసుకొని దానికి కొంచెం ఆకుల్లాగా అలాగే వేసుకోవచ్చు. అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అని నేను ఒక్కొక్క ఫ్లవర్ వేసానండి. మీరు చూడండి, ట్రై చేయండి మీరు కూడా. ఇది కూడా మొత్తం అలాగా ఫిల్ చేసుకోండి.
అంటే ఇది డబల్ కలర్ వేసిన కదా, అందుకు కొంచెం కలర్ బాగుందండి. ఈ డబల్ కలర్స్ వేసుకుంటే దీనికైతే ఈ ఫ్లవర్కి బటన్ హోల్ స్టిచ్ అంటారు దీన్ని. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మొత్తం అంతా ఫిల్ చేసేసుకోండి. ఇలా వస్తాయండి.